My dear students, good morning all of you. In this class, we are going to learn to form sentences by mixing be forms and action verbs. Action verbs. ఏ విధంగా మనం బీ ఫామ్స్ని యాక్షన్ వెబ్స్తో మిక్స్ చేసి సెంటెన్స్ రాయొచ్చు. బీ ఫామ్స్ మీకు తెలుసండి. యా, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షల్ బి. Here, present be forms, past be forms, future be forms. Present be forms, past be forms, future be forms. Next, action verbs. For example, take, took, taken. V1, V2, విత్. ఇప్పుడు టేక్ ఈ రెండు పక్కన పెడదాం. ఈ బీ ఫామ్స్ని యాక్షన్ వెర్బ్ని మిక్స్ చేయాలి అంటే ఈ V1 వెర్బ్నే మనం ఉపయోగించాలి. ఈ V1 వెర్బ్ని మనము ఐఎన్జీగా మార్చుకోవాలి, టేకింగ్గా మార్చుకోవాలి. సో వెర్బ్ చివర ఈ ఉంటే ఐఎన్జీ చేసేటప్పుడు ఈ పోతుందండి. సో టేకింగ్. సో హియర్ am taking, is taking, are taking. This is one verb. Was taking, were taking. This is one model of the verb. Will be taking, shall be taking. ఇదొక verb. So here ప్రజెంట్ ఐఎన్జీ ఉందంటే కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తున్నామని అర్థం. ఈ టేక్ అనే మొదటి వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసాం. ఇక్కడ బీ ఫామ్ తెలుసు. యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, పాస్ట్ బీ ఫామ్స్ వాజ్ టేకింగ్, వర్ టేకింగ్, పాస్ట్ కంటిన్యూస్ అని అంటాం. టేకింగ్ ఒక్కటే మనం ఉపయోగిస్తున్నాం అన్నిటికీ. ఇక్కడ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ విల్ బి టేకింగ్, షల్ బి టేకింగ్. ఇక్కడ ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. మై డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ని మనము యాక్షన్ వెర్బ్తో మిక్స్ చేస్తున్నాం. V1 వెర్బ్తోనే మనం మిక్స్ చేస్తుంది. ఈ టుకింగ్, టేకింగ్ అని అనకూడదండి. ఈ రెండు వెర్బ్లు మనకు అనవసరం. ఈ రెండు తీసేద్దాం. ఈ మొదటి వెర్బ్గా ఐఎన్జీ యాడ్ చేసుకున్నాం. ఐఎన్జీ యాడ్ చేసేటప్పుడు ఈ ఉంటే చివర ఈ తీసేయాలి. టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంటెన్స్ హౌ టు ఫార్మ్. I. Second sentence, he, she, it. Third sentence, we, you, they. చూడండి, I am taking, he is taking, she is taking, it is taking. టేకింగ్ అంటే తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పాలు తాగుతూ ఉన్నారు, లేదా టీ తాగుతూ ఉన్నారు, కాఫీ తాగుతూ ఉన్నారు, బటర్ మిల్క్ తాగుతూ ఉన్నారు. ఇలా అనొచ్చు, ఐ ఆమ్ టేకింగ్ మిల్క్, కాఫీ, టీ, juice, buttermilk, apple juice, thumbs up,
Sprite. Anything you can write. I am taking milk. I am taking coffee. I am taking tea. I am taking juice. I am taking buttermilk. I am taking apple juice. I am taking thumbs up. I am taking Sprite. Taking is equal to nothing but a drinking. టేకింగ్ అంటే త్రాగుట అని అర్థం కూడా ఇస్తుంది. అంటే తీసుకొనుట. ఇప్పుడు నేను టీ తీసుకుంటున్నాను, మిల్క్ తీసుకుంటున్నాను. అదే హీ షీ ఇట్గా అయితే ఈజ్ ఉపయోగించాలండి. హీ ఈజ్ టేకింగ్ మిల్క్ కాఫీ టీ. షీ ఈజ్ టేకింగ్ మిల్క్ కాఫీ టీ జ్యూస్. ఇట్ ఈజ్, ఇట్ అంటే ఏదైనా జంతువు, మంకీ లేదా గోట్, స్మాల్ ర్యాబిట్, something, cat is taking milk, like that also we can use. Now we అయితే ఆర్ రాయాలండి. we you they అంటే ప్లూరల్. we అంటే మనము మేము ఒకరికంటే ఎక్కువ, you అంటే నీవు మీరు ఒకరికంటే ఎక్కువ, they అంటే వారు చాలా మంది, ఇద్దరు కావచ్చు ఇద్దరు కంటే ఎక్కువ కావచ్చు. we are taking milk, we are taking coffee, we are taking tea, we are taking juice, we are taking buttermilk, we are taking apple juice, we are taking thumbs up, we are taking Sprite. అదే విధంగా you are taking అంటే ఈ we you దేకి ఆర్ ఉపయోగించాలి. we అంటే మనము మేము ఒకరికంటే ఎక్కువ, you అంటే నీవు ఒకళ్ళు మీరు ఒకరికంటే ఎక్కువ, కాబట్టి you తర్వాత ఆరే రాయాలండి. ఒకరినే డిస్కస్ చేస్తున్నా ఒకరికంటే ఎక్కువైనా సరే. దే అంటే వారు, ఆర్ రావాలి. ఇక్కడ హీ అంటే అతడు ఒకళ్ళు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలండి. ఐకి ఒక్కదానికే యామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఐకి యామ్ వస్తుంది, ఒక్కళ్ళైతే యూజ్ వస్తుంది. మగ ఆడ జంతువు వస్తువు. ఇక్కడ ఉయ్ యు దే, ఉయ్ మనము మేము, యు నీవు మీరు, దే వారు, కాబట్టి ఆర్ వస్తుంది. My dear students, it is very easy to form కంటిన్యూయస్ టెన్స్. మనకి యాము ఈజు ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ అని మీకు తెలుసు. ఇదంతా ఏంటంటే ప్రజెంట్ టెన్స్, కాబట్టి దీన్ని ప్రజెంట్ కంటిన్యూయస్ అంటాం. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ఏమీ లేదు, మన కళ్ళ ముందు ప్రజెంట్ మనం ఏం చేస్తూ ఉన్నాం జరుగుతూ ఉంటుంది. మీ ఫాదర్ భోజనం చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్ అంటే ఎవరండి? హీ అంటే ఆల్రెడీ మేము చెప్పాము, మగ వ్యక్తి ప్రతి వ్యక్తిని. చూడండి, మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్, మై అంకుల్, మై బ్రదర్, మై కజిన్, మై గ్రాండ్ సన్, వీటన్నిటినీ ఈజ్ టేకింగ్. మై క్లాస్మేట్, మై రూమ్మేట్, మై బెంచ్ మేట్, హీ కింద తీసుకోండి. షీ అంటే ఎవరైనా సరే, మై గ్రాండ్ మదర్, మై ఆంట్, మై సిస్టర్, షీ తీసుకోండి. ఇక్కడ క్యాట్, ద ర్యాట్ ఈజ్ టేకింగ్ యాపిల్. అంటే అక్కడ టేకింగ్ యాపిల్ అంటే అర్థం ఏంటి? యాపిల్ని తింటూ ఉంటుందని. ఇక్కడ మనం ఇట్లా రాసుకోవాలి, ఉయ్ యు దే. ఈ విధంగా ఇవన్నీ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇది రాసేదే ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. లేదు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నాడు అది వస్తుంది. అక్కడ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, మీ ఎదురుగా ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, ద బాయ్ ఈజ్ క్రైయింగ్. అక్కడ డాగ్ పరిగెడుతూ ఉంది, ద డాగ్ ఈజ్ రన్నింగ్. ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంది మీ ఎదురుగా, ద గర్ల్ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. ఆ గర్ల్ ఎవరండి? మీ సిస్టర్స్ ఫ్రెండ్. అప్పుడు ఏమవుతారు? మై సిస్టర్స్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్ ఆఫ్ మై సిస్టర్. ఒకళ్ళే, మై సిస్టర్స్ ఫ్రెండ్ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. మై సిస్టర్స్ ఫ్రెండ్ అంటే ఒక్కళ్ళు, షీ అనుకోవాలా, ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. అక్కడ మనం బీ ఫామ్స్తో యాక్షన్ వెర్బ్ 1కి ఐఎన్జి చేసుకుని ఇది మొత్తం ఒక వెర్బ్గా తీసుకోవాలండి. యాము ఈజ్ ఆర్ టేకింగ్, was over taking. Now come to the point. Was over taking. Was over taking means was over which tense? Past tense. Now my dear students, ఇక was over తో ఏ విధంగా రాద్దాం చూడండి. was అంటే ఒక్కళ్ళు, ఒక్కళ్ళ తర్వాత మనం was రాయాలండి. ఒక్కళ్ళు అంటే ఇప్పుడు ఐ అన్నాం అనుకోండి, ఒక్కళ్ళు కాబట్టి ఐ 4వ సెంటెన్స్ ఐ. ఇక్కడ హీ అంటే ఎంతమంది? ఒక్కళ్ళు. షీ అంటే ఎంతమంది? ఒక్కళ్ళు. ఇట్ అంటే ఒక వస్తువు, జంతువు.
దాని తర్వాత మనం చూడండి, ఐ వాజ్ టేకింగ్ మిల్క్, హీ వాజ్ టేకింగ్ కాఫీ, షీ వాజ్ టేకింగ్ టీ, ఇట్ వాజ్ టేకింగ్ జ్యూస్, బటర్ మిల్క్, యాపిల్ జ్యూస్, థమ్స్ అప్, స్ప్రైట్ ఏమైతే తాగుతామో, మిరిండా మీ ఇష్టం, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. మ్యాంగో జ్యూస్, బనానా జ్యూస్, ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఏవైనా తాగేవి రాసుకోవచ్చు. వాటర్. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తుందండి. ఇది దేని తెలియజేస్తుంది? పాస్ట్ అంటే పీటీ అనుకున్నాం, పాస్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. ఇప్పుడు వర్ అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రాయాలి. ఫ్లోరల్ అంటే ఒకరికంటే ఎక్కువ. మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో, వారు మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మన ప్రపంచంలో దేని గురించి మాట్లాడతామో దాన్ని మనం సబ్జెక్టుగా తీసుకుంటాం. ఇప్పుడు ఉయ్ అన్నాం, మనము, మేము, ఉయ్ అంటే ఒకరికంటే ఎక్కువ. ప్రీవియస్ క్లాసెస్లో మేము తెలుగులో కూడా రాసామండి, అవి కొంచెం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ యూ, నీవు, మీరు. కాబట్టి దీని ప్లూరల్గానే మనం ఎంచుకోవాలి. యూ ఎప్పుడు కనిపించినా కానీ పాస్ట్ టెన్స్లో వర్ రాయాలి, ప్రజెంట్ టెన్స్లో ఆర్ రాయాలి. యూ అంటే ఒకరుగా సార్, నువ్వు అంటే ఒకరుగా ఉంటే మనం ఈజీ రాద్దాం, రాయకూడదు. యూ అనగానే ప్రజెంట్ టెన్స్లో ఆర్, పాస్ట్ టెన్స్లో వర్. దే, ఇక్కడ ఈ వర్ రాయాలండి. ఇప్పుడు ఐతో చెప్తాం, ఇది షీ, ఐ, హీ, షీ, ఇటు వస్తాం మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు వీ వర్, వీ అంటే మనం ఒకరికంటే ఎక్కువ కాదు. వీ వర్ టేకింగ్ యాపిల్ జ్యూస్, యూ వర్ టేకింగ్ థమ్స్ అప్, దే వర్ టేకింగ్ స్ప్రైట్ ఆర్ బనానా జ్యూస్. ఈ విధంగా మనము పాస్ట్ కంటిన్యూస్ని కూడా ఫామ్ చేయొచ్చు. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటండి? పాస్ట్లో జరుగుతూ ఉంది. పాస్ట్లో జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక గంట క్రితము మీరు భోంచేస్తూ ఉన్నారు, నేను అప్పుడు భోంచేస్తూ ఉన్నాను. ఒక గంట క్రితము నేను భోంచేస్తూ ఉన్నాను. 1 hour ago ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్. అప్పుడు మనం ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్ 1 hour ago. ఒక గంట క్రితం నేను తింటూ ఉన్నాను. అది డ్యూరేషన్. ఇప్పుడు ఒక పని చేయాలి, భోజనం చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఆ 10 నిమిషాలు, ఫస్ట్ నిమిషం నుంచి 10 నిమిషాలు లాస్ట్ నిమిషం వరకు జరుగుతూ ఉంటుంది పని. దాన్ని కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో చేస్తున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్, మన ముందు జరుగుతున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. మన ముందు జరగకపోయినా ఆ పక్కన రూములో మీ ఫ్రెండ్ నిద్రపోతాడని మీకు తెలుసు, మై ఫ్రెండ్ ఈజ్ స్లీపింగ్ అంటే మన కళ్ళ ఎదుట కాకపోయినా కానీ ఆ సమయంలో జరుగుతున్న పనిని, మన కళ్ళ ఎదుట అదే సమయంలో వేరే చోట జరుగుతూ ఉన్న పనిని ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతుంది, ఇక్కడ కాకపోవచ్చు, వేరే చోట అయినా అది ఈ సమయం కదా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే అంతకు ముందు. ఫర్ ఎగ్జాంపుల్, గంట క్రితం నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు. 1 hour ago ఐ వాజ్ వాచింగ్ మూవీ. ఇక్కడ హీ వాజ్ టేకింగ్ మిల్క్. లైక్ దట్ పాస్ట్ కంటిన్యూస్ తెలియజేస్తానికి మనము వాజ్ వర్ ఉపయోగించాలి. సపోజ్ మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడండి ఒక గంట క్రితం, అప్పుడు మీరు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఫ్రెండ్ ఇంటికి వచ్చారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? నిద్రపోతున్నారు. ఐ వాజ్ స్లీపింగ్. ఎప్పుడు? వెన్ మై ఫ్రెండ్ కేమ్ టు మై హౌస్. అప్పుడు ఐ వాజ్ స్లీపింగ్ అట్లా చెప్పాలి. 1 hour ago ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు, అప్పుడు మీ మమ్మీ కర్రీ వండుతూ ఉన్నారు. అప్పుడు మీరేమనొచ్చు? వెన్ ఐ కేమ్ టు మై హౌస్ 1 hour ago మై మదర్ వాజ్ కుకింగ్ కర్రీ. వెన్ ఐ కేమ్ టు మై హౌస్ మై మదర్ వాజ్ కుకింగ్ 1 hour ago. సో పాస్ట్లో మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ వారు ఏం చేస్తున్నారు? వండుతూ ఉన్నారు. వండుతూ అంటే ఒక సెకండ్లో అయిపోదు కదా, కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని పాస్ట్లో జరుగుతూ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో తెలియచేయాలి. నౌ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. యూ, హీ, షీ, దే విల్ బి ఉపయోగిస్తామండి. జనరల్గా ఐ, వీకి ఈ షాల్ బి ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ సింగులర్ ప్లూరల్ రూల్ ఫాలో అవ్వకూడదండి. ఒక్కళ్ళు ఉంటే నెల,
ఈజ్ రాయాలి ప్రజెంట్ టెన్స్లో, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆర్ రాయాలి. పాస్ట్ టెన్స్లో కూడా ఒకళ్ళు ఉన్నప్పుడు వజ రాయాలి, ఒకరి కంటే ఎక్కువ ఉంటే వర్ రాయాలి. ఇక ఫ్యూచర్లో వచ్చేదానికి ఒకళ్ళు ఉంటే షల్ బి, ఒకరి కంటే ఎక్కువ ఉంటే విల్ బి రూల్ కాదండి. ఐవు అప్పుడు షల్ బి రాయాలి, అది గ్రామటికల్ రూల్ మనం పెట్టుకున్నాం. యూ హీ షీ దే అన్నప్పుడు విల్ బి రాయాలి. కానీ ప్రజెంట్ డేస్ నవే డేస్ ఈ రోజుల్లో అందరూ అన్నిటికీ విల్ బీనే ఉపయోగిస్తున్నారు. అంటే ఐ విల్ బి, వీ విల్ బి అని కూడా ఉపయోగిస్తున్నారు. కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటే ఐ షల్ బి, వీ షల్ బీనే ఉపయోగించాలి. ఓకే, యూ విల్ బి టేకింగ్ మిల్క్ ఆఫ్టర్ 10 minutes. ఆఫ్టర్ 10 minutes నువ్వు మిల్క్ తాగుతూ ఉంటావు. హీ విల్ బి టేకింగ్ టీ ఆఫ్టర్ 10 minutes. ఇదే సమయానికి రేపు నేను, ఇదే సమయానికి రేపు. షీ విల్ బి టేకింగ్ బటర్ మిల్క్ ఎట్ దిస్ టైం టుమారో. ఎట్ దిస్ టైం ఈ సమయానికి, టుమారో అంటే రేపు ఇదే సమయానికి ఆమె బటర్ మిల్క్ తాగుతూ ఉంటుంది. ఐ షాల్ బి టేకింగ్ యాపిల్ జ్యూస్ ఆఫ్టర్ 1 hour. ఆఫ్టర్ 1 hour నేను తాగుతూ ఉంటాను అనే అర్థంతో మనము ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉపయోగించాలి. మై డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే బీ ఫామ్ యాక్షన్ వెర్బ్, మొదటి వెర్బ్కే ఐఎన్జి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ ఉందనుకోండి, డ్రాంక్, డ్రంక్. ఇది V1, V2, V3 అంటాం. ఇది సింపుల్ ప్రజెంట్ లేదా ప్రజెంట్ సింపుల్, సింపుల్ పాస్ట్, పాస్ట్ సింపుల్. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటామండి. పాస్ట్ పార్టిసిపుల్. దీని రూల్ మనం తర్వాత తెలుసుకుందాం. యూ డోంట్ గెట్ కన్ఫ్యూజన్. ఈ మొదటి వెర్బ్ కింద డ్రింక్స్ ఉంటుంది, సో దాని పక్కన పెడదాం. ఈ మొదటి వెర్బ్కి మనం ఏం చేయాలి? ఐఎన్జి పెట్టుకోవాలి. ఇది మనము బీ ఫార్మ్స్తో ఉపయోగించాలి మొదటి వెర్బ్ని. ఇక్కడ కూడా టేక్, టుక్, టేక్ అని అన్నాం. ఏ వెర్బ్ తీసుకున్నాం? మొదటి వెర్బ్ని. ఈ ఉంటే మాత్రం తీసేయాలి. సో వాట్ ద రూల్ వీ హ్యావ్ టు ఫాలో ఈస్ బీ ఫార్మ్స్ V1 ఐఎన్జి, V1 ఐఎన్జి, V1 వెర్బ్కి ఐఎన్జి చేసుకుని మనం సెంటెన్స్ ఫార్మ్ చేయొచ్చు. సపోజ్ ప్లే అన్నాం, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఇవి బేసిక్స్ వెర్బ్స్ అండి. ఇటువంటివి కొన్ని వందలు ఉంటాయి, కొన్ని వేలు వెర్బ్లు ఉంటాయి. అవి బేసిక్స్ అండి. అవి పనుల గురించి తెలియజేస్తాయి. అవి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఐఎన్జి పెట్టుకోవాలా? ప్లేయింగ్. ఏమవుతుంది ఇప్పుడు? ఐ ఆమ్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్, వీ ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్. ఏ విధంగా అయితే ఈ బీ ఫార్మ్స్ని టేకింగ్ మార్చుకున్నామో ఈ యా ఫార్మ్స్ అన్నిటిని, ఈ బీ ఫార్మ్స్ అన్నిటిని మనం ప్లేయింగ్ దగ్గర తీసుకోవచ్చుకోవాలి. అదే డ్రింకింగ్ ఉందనుకోండి, యామ్ డ్రింకింగ్, ఈజ్ డ్రింకింగ్, ఆర్ డ్రింకింగ్. దేనికి ఉపయోగిస్తాం? ఎట్లా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫార్మ్ చేస్తాం. వీటికి క్వశ్చన్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, I hope you understood how to form. Now we are going to learn how to make questions answers with present continuous, past continuous, future continuous. Time. My dear students, ఈ విధంగా మనం బీ ఫామ్, ప్రజెంట్ బీ ఫామ్, పాస్ట్ బీ ఫామ్, ఫ్యూచర్ బీ ఫామ్, వీటిని మీరు బై హార్ట్ చేయాలి అండి. తర్వాత V1, V2, V3 అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్. మనం మొదటి వెర్బ్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? కంటిన్యూస్ టెన్స్ అంటే దీనికి ఎంజాయ్మెంట్ యాడ్ చేసుకోవటం. ఈ ఉందంటే తీసేస్తాం. ఈ విధంగా మనం ప్లేయింగ్ అంటే ఏంటి? ఇక్కడ క్రికెట్, కబడ్డీ, హాకీ, క్యారమ్స్, చెస్ ఏదో రాసుకుంటాం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అట్లా రాసుకుంటాం. దే ఆర్ ప్లేయింగ్ వాలీబాల్, దే ఆర్ ప్లేయింగ్ స్కిప్పింగ్ అట్లా మనం రాసుకుంటాం. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి, హీ వాజ్ డ్రింకింగ్ కాఫీ, షీ వాజ్ డ్రింకింగ్ మిల్క్. అదేవిధంగా ఇట్లా ఐ షల్ బి ప్లేయింగ్ చెస్ ఆఫ్టర్ 10 minutes, వీ షల్ బి ప్లేయింగ్ చెస్ ఆఫ్టర్ 10 minutes. ఆఫ్టర్ 10 minutes తర్వాత మేము ఆడుతూ ఉంటాము. ఆఫ్టర్ 10 minutes విల్ ప్లే, బట్
మనం ఆడుతూ ఉంటాము ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనిని ఇది తెలియజేస్తాం. After 10 minutes, I'll be studying. Like that, we can use future continuous tense. Now, with present continuous, past continuous, future continuous, we can form questions answers, yes and no answers. This model, by using this model, next class we are going to learn all these questions answers. Till then, take care of you. Bye.